నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. అల్లా ఆశీస్సులతో కర్నూలు నగరంలోని ముస్లింలను క్షేమంగా చూసుకునే బాధ్యత తాను తీసుకుంటానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు బిస్మిల్లా ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ముస్లిం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బిస్మిల్లా ఫంక్షన్ హాలులో టీడీపీ మైనారిటీ నగరాధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముస్తాక్ మౌలానాతో కలిసి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. అనంతరం ముస్లిం మహిళలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ముస్లింలు ఎంతో లబ్ధి పొందుతారన్నారు. ఈ పథకాలన్నీ సక్రమంగా అందాలంటే స్థానికంగా ప్రజలకు సేవ చేసే తనలాంటి నాయకుడు ఉండాలన్నారు. అందుకే రాష్ట్రానికి చంద్రబాబు, కర్నూలుకు తాను అవసరమన్నారు. 2019లో కులం మతం డ్రామాలో పడి ఓట్లు వేసి ముస్లింలు ఎంతో నష్టపోయారన్నారు. ఇప్పుడు మళ్లీ అలాంటి మాయలో అస్సలు పడొద్దని తెలిపారు. సిఏఏ, ఎన్ఆర్సీఏ ఇలా ఏ బిల్లు వచ్చినా తాను అండగా ఉంటానని మాటిస్తున్నప్పుడు ముస్లిం సోదర సోదరీమణులకు ఆందోళన అవసరం లేదన్నారు. ఒక్క కుటుంబానికి ఏమైనా ఇబ్బంది కలిగినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇదివరకే స్పష్టం చేశారని గుర్తు చేశారు. ప్రత్యర్థి పార్టీ నాయకుడు స్థానికేతరుడన్నారు. స్థానికంగా ఉన్న నాకు ఇక్కడి ప్రజలతో ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. వైసీపీ వాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మొద్దని, తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని టీజీ భరత్ కోరారు. అనంతరం టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముస్తాక్ మౌలానా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లింల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక అన్నీ తీసేశారన్నారు. దుల్హన్కు కొర్రీలు పెట్టారన్నారు. రంజాన్ తోఫా ఇవ్వటం లేదన్నారు. మళ్లీ చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ అమలు చేస్తారన్నారు. కర్నూలులో ప్రజాసేవ చేసే టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. ముస్లింలకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ ఖాజా మొయినుద్దీన్, రమీజ్, అజ్మత్, ముస్తాక్, खाजा कलाम तदितरुलु पाल्गొన్నారు. ऐसे लोगों की जरूरत है. इनको किसी के पैसों की किसी का कब्जा कर लेना, किसी की प्रॉपर्टी दबा लेना, किसी का खून चूस लेने की इनको जरूरत नहीं है. जरूरत है क्या? कितनी की फैक्ट्री है, कितनी की करोड़ों की प्रॉपर्टियां है, फिर भी तुम्हारे लिए सेवा करने और खिदमत करने के लिए आए हैं तो हमारा भी हक क्या बनता? हमें इनको वोट देना. हाजिर है गोनीगंडला मंडल आपके पड़ोस में एम्मिगनूर नियोजकवर्ग में बच्ची, नौजवान बच्ची खेत को माँ बाप के पास तोशा ले जा रही थी. गुंडे उस पर गलत नजर डाल के रेप करके मार दिए. आज तक भी पूछने वाला नहीं है. अब्दुल सलाम को फैमिली से खुदकुशी करना पड़ा. नंदियाल में बीवी और 2 बच्चों के साथ में खुदकुशी करना पड़ा. पुलिस के जुल्म और अराचकाल की वजह से खुदकुशी करना पड़ा. कोई पूछने वाला नहीं. ये सब कब चला? वैसीपी पालना में चला. इनको बोलने के वास्ते क्या भी नहीं. लास्ट में आपके पास सब लोग क्या करते मालूम है? भाई टीडीपी पार्टी है, बीजेपी है, ये है फलां 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 बोल के आप लोगों को दिल में जो है एक वसवसा डाल देते हैं. हमारे को उस वसवसे से जो है 100% बचना है. हमारे को मालूम है हमारा टीजी भरत साहब जो है काम करने वाला आदमी है. इंशाल्लाह उससे काम भी लेता हूँ. मैं आप लोगों को मैं बीच में जिम्मेदारी रख रहा हूँ. आपके ऊपर भी जिम्मेदारी है और मेरे ऊपर भी जिम्मेदारी है आप लोगों की. आपका कौन सा भी काम अगर मैं नहीं कर सका उस दिन मैं आपके पास कभी भी जो है इलेक्शन के वोट मांगने भी नहीं आता हूँ. मैं आपसे वादा कर रहा हूँ ये बात. आपका कौन सा भी काम है मैं 100% भरत साहब से लड़के कराता हूँ इंशाल्लाह. क्या रहता भाई, ज़्यादा से ज़्यादा पुलिस स्टेशन का रहता, म्यूनसिपालिटी का रहता या हॉस्पिटल का रहता, और आप लोगों से झूठ बोल के मैं क्या काम नहीं ले सकता. 100% हक की बात कर रहा हूँ. आपका कौन सा भी काम है 100% मैं गारंटी से मैं जिम्मेदारी ले रहा हूँ. आपका पूरा काम करता हूँ इंशाल्लाह. రంజాన్ టైంలో ఈ హోలీ మంత్లో మీరందరూ ఫుల్గా దేవుని ప్రార్థనలో ఉండి 5 పూటలు నమాజ్ చేసుకుంటూ ఒక లోకంలో ఒక 30 రోజులు ఫుల్ దాంట్లోనే ఉంటారనమాట. మంచితనము బాగుండాలా, అందరు బాగుండాలా, అదే కదమ్మా కోరుకుంటూ ఉంటారు. అన్నీ బాగా జరగాల, అందరు బాగుండాలా, మేము బాగుండాలా, హెల్త్లు బాగుండాలా, ఇవే కదా కోరుకునేది అన్నీ. మీరందరూ కూడా బాగుండాలా అంటే ఒక మంచి నాయకత్వం కూడా ఉండాలా, ఒక మంచి ప్రభుత్వము ఉండాలా. అప్పుడు మీరందరూ బాగుండేదానికి ఆస్కారం ఉంటుంది. ఎన్నో స్కీమ్స్ మన తెలుగుదేశం పార్టీలో మహిళల కోసము ఎన్నో స్కీమ్స్ వచ్చినాయి. మీకు రావాలా అంటే నాట్లా నాయకత్వం చాలా ఇంపార్టెంట్ అమ్మా.
విలువైన ఓటుని నాకు ఓటేసి గెలిపిస్తే మీరు 5 ఏళ్ళు హ్యాపీగా ఉండొచ్చమ్మా, సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండొచ్చు. మీరు కులము మతము చూడొద్దండి. 2019లో అది అయిపోయింది, ఆ డ్రామా అయిపోయింది. మరి అదే డ్రామా చేయాలని చూస్తున్నారు. మరి కులము మతము పేరుతో వచ్చి అడుగుతారు. మీరు మరి అదే ట్రాప్లో అదే రకంగా మోసపోవద్దండి. మేము ఓడిపోయిన 10 ఏళ్ళ నుంచి కర్నూలుకి సేవ చేస్తూనే ఉన్నాం, ప్రజలకి సేవ చేస్తూనే ఉన్నాం. మాకి వాళ్ళకి తేడా లేదా? మేము చేసే వాళ్ళం. సో మాటల వాళ్ళని మీరు ప్రోత్సహిస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. సంక్షేమం, మీకు కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ వస్తాయి. మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. సో నమ్మద్దండి, కులం మతం పేరుతో చెప్పైతే వాళ్ళని నమ్మద్దండి. అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చెప్పి ఇదివరకే మనం చెప్తున్నాం. ఇవాళ దుల్హన్ పథకానికి ఆ 50,000 రూపాయలు కూడా పెళ్లి అయ్యే రోజుకి అదే రోజే ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రులకు ఖచ్చితంగా డబ్బు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి అందరికీ కూడా చెప్తాం. తన విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీతోనే దళిత నాయకులు దళిత జేఏసీ పేరుతో నగరంలోని అన్ని వార్డులలో పర్యటించి దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు దళిత చైతన్య యాత్ర నగరంలోని అన్ని వార్డులలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును ఆయన కట్ చేశారు. కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ విజయమే లక్ష్యంగా టీడీపీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దళిత చైతన్య యాత్ర కర్నూలు అసెంబ్లీ పరిధిలోని అన్ని వార్డుల్లో మొదటి విడత ప్రచారం పూర్తి చేసుకున్న సందర్భంగా హోటల్ మౌర్యాయిన్ కాంప్లెక్స్లో విజయోత్సవ కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొని కేక్ను కట్ చేశారు. కార్యక్రమంలో దళిత జేఏసీ చైర్మన్ బొల్లిదుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవాతో పాటు దళిత జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా తాము దళిత జేఏసీగా ఏర్పడి కర్నూలు అసెంబ్లీలోని అన్ని వార్డులలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల పరిధిలో ఉన్న దళిత వార్డుల్లో పర్యటించి దళితులను చైతన్యం చేసినట్లు వివరించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దళితులకు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సవివరంగా వివరించామని తెలిపారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో దళితులకు జరిగిందేమీ లేదని వివరించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కర్నూలు నగరంలో దశాబ్దాలుగా కులమతాలు రాజకీయాలకు అతీతంగా టీజీ కుటుంబం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. అదే కుటుంబం నుంచి వచ్చిన యువనేత టీజీ భరత్ కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తారని టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లిదుల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు 23వ వార్డులో జరిగిన టీడీపీ దళిత చైతన్య యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని కర్నూలు అసెంబ్లీ పరిధిలో ఉన్న అన్ని వార్డులలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 23వ వార్డులో టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ ఆధ్వర్యంలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా, వార్డు ఇన్ఛార్జి చిన్నమ్మితో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీకి సంబంధించిన ప్రచార కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. అలాగే కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ స్వయంగా రూపొందించిన 6 గ్యారంటీలకు సంబంధించిన కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో దశాబ్దాలుగా కులమతాలు రాజకీయాలకు అతీతంగా టీజీ కుటుంబం సేవలు అందిస్తోందన్నారు.
పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల గురించి ఆలోచించి టీజీ కుటుంబానికి చెందిన టీజీ భరత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఆయన విజయానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. టీజీ భరత్ ఎమ్మెల్యే అయితే కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తారని వివరించారు. కర్నూలు నగర అభివృద్ధిపై యువనేత టీజీ భరత్కు స్పష్టమైన అవగాహన ఉందని వివరించారు. తాము చేపడుతున్న దళిత చైతన్య యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. మొత్తం ఒక టర్మ్ టౌన్ అంతా 33 వార్డుల్లో పర్యటన చేసి ఒక టర్మ్ అయిపోగొట్టినాము. ఈ యాత్ర అయితే ముగించేది అయితే ఎలక్షన్లు అయిపోయేంత వరకు, టీజీ భరత్ సార్ గెలిచేంత వరకు ఈ యాత్రను మేము వదిలిపెట్టే సమస్య లేదు. ఆయన గెలిపే ధ్యేయంగా మేము ముందుకు పోతాము. ఖచ్చితంగా 2024 టార్గెట్ టీజీ భరత్ ఎమ్మెల్యేనే పెట్టుకున్నాము. ఈ పెన్షన్లు ఇచ్చినాడు, ఈ ఆసరా అని ఇచ్చినాడు, కానీ అవి కూడా 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎలక్షన్ల ముందర 2 నెలల ముందర పెన్షన్ ఇచ్చినాడు. ఎలక్షన్ ట్రిక్ ఇదంతా నీకు. తర్వాత పెన్షన్లు కూడా చాలామందికి ఇవ్వలేక మీకు ఇల్లు పెద్దగా ఉంది, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, మీ ఇంట్లో పెన్షన్ ఉన్నారు, ఎంప్లాయ్ ఉన్నారు, కారు ఉంది, పొలం ఉందని తీసేస్తున్నాడు ఆయన ఇవ్వలేక. ఇప్పుడు ఏమన్నా ఒక పరిశ్రమ పెట్టినాడు చెప్పండి, ఒక పరిశ్రమ పెట్టి ఏదైనా ఇప్పుడు సంక్షేమం ఉంటే కదా మీకు ఇది చేయడానికి పంచడానికి కానీ చేయడానికి కానీ. 2014 రిపీట్ అవుతాను, మళ్ళీ అదే మనకి చెప్తాను. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసింది. ఖచ్చితంగా 2014 పునరావృతం అవుతుంది. ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది. ఈ సైకో పాలన పోతుంది. సైకిల్ రామన్న రాజ్యం వస్తుంది, సైకిల్ వస్తుంది. జై తెలుగుదేశం, జై టీజీ భరత్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులు ఎదుర్కొన్నటువంటి కష్టాలను ఇక మీదట రేపు వచ్చేటువంటి తెలుగుదేశం గవర్నమెంట్లో దళితులకు జరిగేటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ దళితులను చైతన్యపరచడం జరిగింది. సుదీర్ఘ సేవ చేసినటువంటి కుటుంబం నుండి వచ్చిన టీజీ భరత్ గారు ఒకవైపు కేవలం పట్టుమంటే 2 నెలలు ఉన్న ఎలక్షన్ ముందు వచ్చినటువంటి అభ్యర్థి మరొక వైపు. సో 30 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన టీజీ భరత్ గారికి పట్టం కడతారా? 2 నెలల నుంచి ఎలక్షన్స్ 2 నెలలు ఉండగా వచ్చినటువంటి ఇంతియాజ్ గారికి పట్టం కడతారా? కర్నూలు ప్రజలు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల కోసం మాత్రం కులాలు మతాలను అడ్డం పెట్టుకుని ఓట్లు కొట్టుకోవడానికి ఎవరో ఒక మైనార్టీని తీసుకొచ్చి పెడతాడు, ఓట్లు దండుకుంటాడు, జోబులు నింపుకొని పైతర్లు చేస్తారు. పోయినసారి కర్నూలులో కూడా మైనార్టీలో ఒక ముస్లిం మైనార్టీకి అవకాశం ఇచ్చినారు. సరే, వేరే ఇతర సామాజిక వర్గాలకు న్యాయం చేయకపోయినా వాళ్ళ సామాజిక వర్గానికనే న్యాయం చేసుకున్నారా అంటే ముస్లిం మైనార్టీలు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటే మార్పు కోరుకుంటూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే దళితులకు నిజమైన సంక్షేమం, రక్షణ, అభివృద్ధి కలుగుతుందని ప్రతి దళిత కుటుంబంలో చెప్పడం జరిగింది. అలాగే కర్నూలు నగరంలో కూడా గత 10 ఏళ్లుగా టీజీ కుటుంబాన్ని దూరం చేసుకొని కర్నూలు నగరం ఎంతో కోల్పోయిందని, ఇక్కడ జరగవలసిన అభివృద్ధిని కానీ ప్రజల సంక్షేమాన్ని కానీ దూరం చేసుకున్నామని ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చే ఎన్నికల్లో టీజీ భరత్ని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. 5 ఏళ్లకు ఒకడు వస్తాడు, దోచుకుంటాడు, పక్కకు పోతాడు. 5 ఏళ్లకు ఇంకొకడు వస్తాడు, దోచుకుంటాడు, పోతాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేరే ఊరు నుంచి, వేరే నియోజకవర్గం నుంచి మళ్ళీ ఒక కొత్తవాన్ని దించాడు. అయ్యా, మా కర్నూలు నగరం ఏటీఎం కాదు. మీరు ఎమ్మెల్యేగా గెలవడం, మీరు దోచుకోవడం, మీరు బాగుపడడం, మా కర్నూలు నగరం మాత్రం దిగజారిపోవడం, అభివృద్ధిలో దిగజారిపోవడం, ఇక్కడ పేదరికం పెరగడము, నిరుద్యోగం పెరగడము, అభివృద్ధి అనేదే లేకుండా పోవడము, ఈ దరిద్రము గత 10 సంవత్సరాలుగా ఈ కర్నూలు నగరానికి పట్టుకునింది. కానీ ఈ వచ్చే ఎన్నికల్లో మాత్రం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, స్పష్టంగా కనపడతా ఉంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా సైకిల్ గుర్తు కొట్టేసి టీజీ భరత్ని ఎమ్మెల్యేగా చేసుకొని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని గెలిపించుకుంటేనే బాగుపడతామని ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. దళిత చైతన్య ప్రచార కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటింటికి తిరుగుతూ దళితులను చైతన్యపరచడం. ఆ విధంగా మా సోదరులందరూ చైతన్యపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా దళితులపై దాడులు చేస్తుందో వివరిస్తున్నారు. అలాగే టీడీపీ వస్తే టీజీ భరత్ గారు ఎమ్మెల్యే అయితే ఏ విధంగా దళితులకు మేలు జరుగుతుందో, అదేవిధంగా కర్నూలు ప్రజలు ఏ విధంగా బాగుపడతారో కూడా వివరిస్తున్నారు. టీజీ భరత్ గారు మాత్రం వస్తేనే కర్నూలులో డెవలప్ అవుతుంది. కాబట్టి కర్నూలు ప్రజలందరినీ ఒకటే వేడుకుంటున్నాం, ఒక్క అవకాశం టీజీ భరత్ గారికి ఇచ్చి ఆయన పనితీరు కూడా చూడాలని వేడుకుంటున్నాం. కాబట్టి ఒక్క అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని పదే పదే వేడుకుంటున్నాం. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే తప్ప దళితులకు వెలుగు లేదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే దళితులను ఊచకోత కోసి డోర్ డెలివరీలు చేసినటువంటి గత ప్రభుత్వంపై ఈరోజు మేము తెలుగుదేశం గవర్నమెంట్లో విద్వేపిమానంగా కూడా మనము గతంలో ఉన్నటువంటి
సంక్షేమ పథకాలు తిరిగి పునరావృతం అవుతున్నాయని సంతోషంగా తెలియజేస్తుంటున్నాము. 10 సంవత్సరాలు పదవులు లేకపోయినా, అంతకుముందు వాళ్ళ నాన్నగారు పదవులు లేకపోయినా నిర్విరామంగా ప్రజలకు సేవనే చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ఎవరిని దూరం చేసుకోలేదు. అలాంటి మహానుభావుని, అలాంటి మహానాయకుడిని మన కర్నూలులో ఖచ్చితంగా గెలిపించుకుంటే మన కర్నూలు అభివృద్ధి చెందుతుందనే సదుద్దేశంతోనే మేము దళిత నాయకులమందరము ఒక తాటిపైకి వచ్చి నా దళిత సోదరులకు అందరికీ తెలియజేస్తున్నామంటూ దళిత సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు దళితుల్ని అన్యాయంగా మరి మట్టుపెట్టిన వ్యక్తి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి డాక్టర్ సుధాకర్ అయితేనేమి, డాక్టర్ అచ్చెన్న అయితేనేమి, మరి కోడికత్తి సీన్ అయితేనేమి, చెప్పుకుంటా పోతే ఈరోజు రాష్ట్రంలో ఎన్నో మరణకాండాలు సృష్టించిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు దళిత జేఏసీగా ఏర్పడి కర్నూలు నగరంలో టీజీ భరత్ని అత్యధిక మేరతో గెలిపిస్తామని తెలియజేస్తున్నాం. పార్టీ ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి దళితులను చైతన్యం చేస్తూ రాబోయే కాలంలో టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, నిరుద్యోగుల కోసం పాటుపడతామని ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు చైతన్యం చేస్తూ అన్ని వార్డులు తిరుగుతున్నాము. మన తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే మళ్ళీ మన దళితులకు ఒక మంచి అవకాశాలు కల్పిస్తుంది, మంచి జాబ్స్ ఇప్పిస్తారు, ఇవన్నీ ఇప్పిస్తారని చెప్తూ ముందుకెళ్తూ, అలాగే మా నాయకుడు యువ నాయకుడు టీజీ భరత్ అన్న గారు మాలాంటి దళితులకు ఎంతో ఉన్నత స్థానం కల్పించారు ఇక్కడ. అందుకే మా టీజీ భరత్ను ఓటేయాలని, చంద్రబాబు నాయుడు సార్ని సీఎం చేయాలని మా దళిత సోదరులకి వార్డున ధన్యవాదాలు చెప్పుకుంటూ వస్తున్నాం. అన్ని విధాల ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం మాకు అవసరం లేదని చెప్పేసి ప్రజలు ఇప్పుడు ఎక్కడికక్కడ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు రానున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రజలు ఈరోజు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా దళిత చైతన్యానికి కావచ్చు, మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి టీజీ భరత్ అన్న గారికి 100% మెజారిటీ మేము రేపు రాబోయే ఎన్నికల్లో అందిస్తామని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా చెప్పడం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుమారుడు నారా దేవాంష్ భగవంతుని ఆశీస్సులతో తండ్రికి తగ్గ తనయుడిగా ఎదగాలని టీడీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీటీ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నారా దేవాంష్ పుట్టినరోజు వేడుకల్లో వారు పాల్గొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుమారుడు నారా దేవాంష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు, శాసనమండలి సభ్యులు బీటీ నాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుమారుడు నారా దేవాంష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను వారు కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ నారా దేవాంష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. నారా దేవాంష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. భగవంతుని ఆశీస్సులతో దేవాంష్ తండ్రికి తగ్గ తనయుడుగా అన్ని రంగాలలో రాణించాలని వారు కోరారు. ఈ సందర్భంగా దేవాంష్కు టీడీపీ నాయకులు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 23వ తేదీ నగరంలోని శనేశ్వర స్వామి ఆలయంలో జరిగే అభిషేక కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ కోరారు. శనేశ్వర స్వామికి జరిగే అభిషేకంలో పాల్గొంటే అన్ని శుభాలు కలుగుతాయని ఆయన తెలిపారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ శని త్రయోదశిని పురస్కరించుకొని శనేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కర్నూలు నగరంలో గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా తమకు శనేశ్వర స్వామి ఆలయ నిర్వహణ బాధ్యతలను అప్పగించారని, ఈ నేపథ్యంలో ప్రతి శని త్రయోదశి రోజు శనేశ్వర స్వామికి అభిషేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదీ జరిగే అభిషేక కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శనేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. 2000 సంవత్సరంలో ఈ యొక్క శనేశ్వర స్వామి టెంపుల్ను మాకు ఒక భక్తులు కొంచెం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసి దీన్ని బాగా అభివృద్ధి చేయమని చెప్పారు. అప్పటి నుంచి మేము ఈ శనేశ్వర స్వామి హాల్ కట్టడము చేయడము చాలా ఇంప్రూవ్ చేస్తూ వచ్చినాము. శనేశ్వర స్వామి తెలియని భక్తుడు లేడు. ఆయన అందరికీ అనుగ్రహించేటువంటి మహానుభావుడు.
త్రయోదశి, శని త్రయోదశి అనేది వస్తుంది అప్పుడప్పుడు కొన్ని నెలకు 2 నెలలకు ఒకసారి. ఆ శని త్రయోదశి రోజు ఆ శని పరమాత్మకు మేము ఎన్నో దివ్యంగా భవ్యంగా అభిషేకాలు ఎన్నో చేస్తూ వస్తుంటాము. ఆ రోజు శని త్రయోదశి చాలా ముఖ్యం, పరమాత్మని ప్రీతికర దినము. ఆ రోజు స్వామివారిని ప్రార్థించి వారి అభిషేకంలో పాల్గొంటే మనకు ఎన్నో లాభాలు, ఆధ్యాత్మిక లాభాలు కలుగుతుంది ఉద్దేశం చేస్తున్నాం మేము. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.